హాయ్ అండి. అందరికీ నమస్కారం. వినాయక చవితి స్టార్టింగ్ నుంచి కూడా మనం పూజ చేసుకుని తర్వాత నిమజ్జనం చేసే వరకు కూడా చాలా సందడిగా జరుగుతూ ఉంటుంది కదండీ! మా ఇంట్లో వినాయక నిమజ్జనం ఈ విధంగా జరిగిందండి. అంటే గోదావరి నదికి, చెరువుకి తీసుకెళ్ళలేదండి. మట్టి వినాయకుడిని మన ఇంట్లోనే దండలన్నీ తీసి పత్రి అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఇలాగ గోదావరి వాటరు తెచ్చుకున్న వాటర్ ఉంటే ఆ వాటర్లో ఇంకా మన వాటర్ని కూడా కలిపి తర్వాత అందులో వినాయకుడిని అలాగే పసుపు వినాయకుడిని కూడా మన ఇంటి దగ్గరే వాటర్లో నిమజ్జనం చేయడం జరిగిందండి. తర్వాత ఈ పత్రిని అంతటినీ కూడా సేంద్రియ ఎరువు కింద తయారు చేద్దామని పక్కన పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇలా ఈ విధంగా మట్టి కింద అయిపోయిన తర్వాత వినాయకుడి యొక్క ఆ వాటరు అలాగే మట్టిని అన్నిటినీ కూడా కలగలిపి షేర్ చేశానండి నా కింద మొక్కలన్నిటికీ కూడా. అలా వేసుకోవడం అంటే పూజ చేసిన వినాయకుడి ప్రతిమకి సంబంధించిన మట్టిని అలా వేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మిగిలిన పత్రిని సేంద్రియ ఎరువుగా తయారు చేయడానికి ఇలా